నమస్తే జ్యోతి న్యూస్ కి స్వాగతం। ముందుగాల ముఖ్యాంశాలు। శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు। ధరణి కొందరికి ఆభరణం అందరికీ భారం। 100 ఆర్టీసీ బస్సులను విడుదల చేసిన సీఎం। బడ్జెట్ల నిధులు కేటాయించకుండా ఎట్లా అమలు చేస్తారు అంటున్న హరీష్ అన్న। కాంగ్రెస్ పార్టీ నేమ్ చేంజరే కాదు గేమ్ చేంజర్ గిట అంటున్న కవిత। ఆంధ్రప్రదేశ్ల పొత్తుల మీద పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు కీలక సూచనలు। ఆంధ్రప్రదేశ్ గుంటూరుల మెడేరియం కలకలం రేపుతుంది। నియంత పాలకులను తరిమిగొట్టాలి అంటున్న షర్మిలక్క। ఆంధ్రప్రదేశ్ల కొండలను చూడాలంటే పుస్తకాలలోనే చూడాలి। ఇక వార్తలకు వస్తే తెలంగాణల బడ్జెట్ ను శాఖల వారీగా కేటాయింపులు చేసిండ్రు। తెలంగాణల 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల అంచనాలతోటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలా మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిండు। 2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, 29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించిండ్రు। మార్పు కోరుకుంటా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారంట అని వాళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నట్ట అని బడ్జెట్ ప్రసంగంలా బట్టి విక్రమార్క తెలిపిండు। ముందున్న సర్కార్ తీసుకొచ్చిన ధరణి మీద బడ్జెట్ ప్రసంగంలా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క విమర్శలు చేసిండు। ధరణి కొందరికి భరణం, ఇంకా కొందరికి ఆభరణం, ఇంకా చాలా మందికి భారం అంటున్నాడు। ఈ సమస్యల పరిష్కారానికి వాళ్ళ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నామంట అని వెల్లడించిండు। రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు చేపడతామంటానికి ఇట్లా చెప్పిండు। ధరణి పోర్టల్ సమస్యల అధ్యయనానికి కమిటీ వేసినామంటానికి ఇట్లా చెప్పిండు। హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా అభివృద్ధి చేస్తామంటానికి ఇట్లా ఈ సందర్భంగా చెప్తుండు। ప్రభుత్వ హామీని తొలిసారి అమలు చేసింది ఆర్టీసీ కార్మికులనేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు। టీఎస్ఆర్టీసీ కొత్తగా అందుబాటులోకి 100 ఆర్టీసీ బస్సులను ఇవాళ హైదరాబాద్లో సీఎం ప్రారంభించిండు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుకుంటా తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అంట అని చెప్తుండు। రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వము మొండిషేయి చూపించిందంట అని బారాస ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ అన్న విమర్శలు చేస్తుండు। రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ఆయన స్పందించిండు। రైతులకు తగిన నిధులు కేటాయించకుండా పంటల బీమా, మద్దతు ధర, రైతు భరోసా ఎట్లా అమలు చేస్తారంట అని ప్రశ్నించిండు। కాంగ్రెస్ పార్టీ ఎన్నికలల్లో అసెంబ్లీలో అబద్ధాలు చెప్తున్నారంట అని మండిపడుతుండు। శాసనసభల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద బారాస నేత ఎమ్మెల్సీ కవితక్క స్పందించింది। బడ్జెట్ల పూర్తి కేటాయింపు లేవని విమర్శించింది। ఎన్నికల హామీల గురించి బడ్జెట్లో చెప్పలేదన్నది। గత ప్రభుత్వాన్ని విమర్శించనీకేనే సమావేశాలు నిర్వహించినట్లున్నది ఇదంతా। కాంగ్రెస్ ప్రభుత్వము ఓన్లీ నేమ్ చేంజరే కాదు గేమ్ చేంజర్ ఇట్లా అని కవితక్క వ్యాఖ్యానిస్తుంది। ఆంధ్రప్రదేశ్ల జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తదంట అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్న స్పష్టం చేస్తుండు। రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పొత్తుల దిశగా ముందుకు పోతున్నామన్నారు। ప్రస్తుతము పొత్తులకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి। ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతోటి ఎసొంటి వ్యాఖ్యలు చేయొద్దంట అని హితవు పలికిండు। జనసేన విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయొద్దంట అని ఇట్లా కోరుతున్నాడు। ఇక ఎటువంటి ప్రకటనలతోటి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించొద్దంట అని కార్యకర్తలకు స్పష్టం చేసిండు। ఆంధ్రప్రదేశ్ గుంటూరు నగరంలో డయేరియా విజృంభిస్తున్నది। శారదా కాలనీల మున్సిపల్ నీళ్లు దాగి కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యిండ్రు। ఇక లల్లా పద్మ అనే మహిళ మృతి చెందింది। ఇంకా 10 మంది జీజీహెచ్లా చికిత్స పొందుతున్నారు। బాధితులను కమిషనర్ చేకూరి కీర్తి, జనసేన తెదేపా నాయకులు పరామర్శించిండ్రు। 3 రోజుల క్రితం డయేరియా తోటి సంగడికుంటకు చెందిన కొర్రపాటి ఓబులు మృతి చెందిండు। గత కొన్ని రోజులల్లా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతున్నదంట అని నగరవాసులందరూ ఆరోపిస్తున్నారు। ఆయన కానీ ఎవరు పట్టించుకోవట్లేరంట అని ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు।
నియంత పాలకులను తరిమి కొట్టాలంటని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిస్తున్నది. అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడింది. సీఎం జగన్ భాజపాకు బానిసగా మారిండంటని ఆరోపించింది. సింహం పులి అని చెప్పుకునే మీరు భాజపా ముందు పిల్లిలాగా మారిండ్రంట అని ఎద్దేవా చేస్తుంది. గత 10 ఏళ్లల్లా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఒక్క హామీని గిట్ట నిలబెట్టుకోలేదు. వైకాపా తెలుగుదేశం రెండు భాజపా గుప్పిట్ల చిక్కుకున్నాయంటాను విమర్శించింది. రాష్ట్రంలా కేంద్రంలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గిట్లా పూర్తవుతుందంట అని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలల్లా జగన్ను ఇంటికి పంపేందుకే ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారంట అని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ సాధినేని యామిని శర్మ అంటున్నది. వైకాపా అరాచక పాలనలా ప్రజలు విసిగిపోయినరు. మోసపూరిత హామీలతోటి సీఎం జగన్ ప్రజలను మభ్యపెడుతున్నాడు. వైకాపా నేతల దోపిడీతోటి రాష్ట్రంలో కొండలన్నీ మాయమవుతున్నాయి. భవిష్యత్తులో ఏపీల కొండలను చూడాలనుకుంటే పుస్తకాలనే ఎత్తుక్కోవాలంటాను ఆమె చెప్తున్నది. విజయవాడలో గల క్రైస్తవుల అతి పుణ్యక్షేత్రమైనటువంటి గుణదల లూర్దు మాత 100 వసంతాల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జరిగే ఈ తిరునాళ్ళు ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 9, 10, 11 తారీఖులలో జరుగుతున్నాయి. గుణదల ప్రాంతంలో 1924లో ప్రారంభమైన ఈ పుణ్యక్షేత్రము అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ గొప్ప వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి అప్పుడు ఉన్న గురువులు అంటే మిషనరీలు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో లేని విద్యను, వైద్యాన్ని, పలు సేవా కార్యక్రమాలను చేస్తూ సహజ సిద్ధంగా ఉన్న ఈ కొండపై ఉన్న గృహలో ఏర్పాటు చేసిన మరియు తల్లి యొక్క స్తూపాన్ని ఏర్పాటు చేయటం, లూర్దు మాతగా అశేష జనవాహిని ప్రార్థనలు ఆలకిస్తూ దేవుని దీవెనలు అందిస్తూ ఉన్న తల్లి మరియమాత ఆమెను దర్శించి దేవదేవుని దీవెనలు పొంద గుణదల లూర్దు మాత 100 వసంతాల వేడుకలకు మహాగణ తెలగ తోటి జోసెఫ్ రాజారావు ఎస్ఎంఎం విజయవాడ పీఠాధిపతులు ప్రేమతో మిమ్ములను ఆహ్వానిస్తున్నామని ఫాదర్ ఏలేటి విలియం జయరాజు గారు, పుణ్యక్షేత్ర రెక్టర్, విచారణ గురువు తదితర గురువులు గుణదల విజయవాడ కథోలిక పీఠం వారు చెప్పడం జరిగింది. ఈరోజు గుణదల మేరీ మాత ఉత్సవాల్లో భాగంగా మన రేవా గారితో మాట్లాడడానికి వారి సందేశాన్ని జ్యోతి టీవీ మాత ఉత్సవాలను మేము గత సంవత్సరం సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించున్నాం. కారణం ఏమిటంటే ఈ పుణ్యక్షేత్రం ఏర్పడి ఇప్పటికీ 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ యొక్క వేడుకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. 1924 సంవత్సరంలో అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి గురువులు వారిని మిషనరీస్గా పిలిచేవాళ్ళు. ఇలాంటి వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.